వెల్కమ్ టు సురేష్ గురు రైల్వే యూట్యూబ్ ఛానల్. మనం ఇంతవరకు పార్లమెంట్ రాజ్యాంగానికి సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్లు ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ అనే టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ అనే టాపిక్ నుండి కూడా రెగ్యులర్గా 2 to 3 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాడు. మన ఎన్టీపీసీ ఇవైతే రెగ్యులర్గా 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. కానీ గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 అనేది ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రెసిడెంట్ మొదలెడదాం, ఇంకా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, ఈ క్రింది వారిలో భారతదేశానికి అతిపిన్న వయస్కుడైన రాష్ట్రపతి ఎవరు? ఓకే, కొన్ని సింపుల్గానే ఉంటాయి కానీ నేర్చుకోవాలి కాబట్టి మనం నేర్చుకుంటాం కాబట్టి చూద్దాం. ఓకే, ఈ క్రింది వారిలో భారతదేశానికి అతి పిన్న వయస్కుడైన రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి అండి. ఓకే, ఈ నీలం సంజీవ్ రెడ్డి గురించి కొంచెం మాట్లాడితే, ఈయన 4వ లోక్సభకి 6వ లోక్సభకి లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఓకే, నీలం సంజయ్ రెడ్డి అనేవారు 4వ లోక్సభకి 6వ లోక్సభకి కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు. మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి చూద్దాం కొంచెం. ఈయన 1977 to 82 వరకు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగిందండి. అంతేకాకుండా 1956 నుంచి 1966 వరకు ఏపీ సీఎంగా కూడా ఈయన పనిచేశారు అనమాట. ఓకేనా, ఏపీ సీఎంగా కూడా పనిచేయడం జరిగింది. ఓకే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే 1962 నుంచి 1967 వరకు ఈయన ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. జాకీర్ హుస్సేన్ 1967 నుంచి 1969 వరకు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ అంటే 1950 నుంచి 1962 వరకు చేయడం జరిగింది. ఓకేనా, ఇది అయితే ఒకసారి రాష్ట్రపతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్డర్ చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుంచి 62 వరకు చేశారు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 నుంచి 67 వరకు చేశారు. 3వ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 67 నుంచి 69 వరకు చేశారు. 4వ రాష్ట్రపతి వివి గిరి 1969 నుంచి 74 వరకు చేశారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 74 నుంచి 77 వరకు చేశారు. నీలం సంజీవ్ రెడ్డి 75 నుంచి 82 వరకు చేశారు. నెక్స్ట్ జాకీర్ జ్ఞాని జైల్ సింగ్ 82 నుంచి 87 దాకా చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్ వెంకట్రామన్ 87 నుంచి 92 వరకు చేశారు. శంకర్ దయాల్ శర్మ 92 నుంచి 97 దాకా చేశారు. కేఆర్ నారాయణ్ 97 నుంచి 2002. ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుంచి 2007. ప్రతిభా పాటిల్ 2007 నుంచి 2012. ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017. రామ్నాథ్ కోవింద్ 2015 నుంచి 2022. ద్రౌపది ముర్ము 2000 కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఆవిడ 15వ రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము అనేవారు 15వ రాష్ట్రపతి భారతదేశానికి. మహిళల పరంగా అయితే 2వ రాష్ట్రపతి, 2వ మహిళా రాష్ట్రపతి, 15వ నంబర్ పరంగా 15వది. ఇంకా స్వాతంత్రం తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం తర్వాత జన్మించి భారతదేశానికి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి. 3 పాయింట్లు సరిపోతాయి అండి. ఓకే, నెక్స్ట్ ఆంగ్లో భారతీయ సమాజం నుండి భారత రాష్ట్రపతి లోక్సభకి ఎంతమంది సభ్యులు నామినేట్ చేస్తారు? ప్రజెంట్ లేదులేండి. ఎంతమంది నామినేట్ చేసేవారంటే 2. లోక్సభ యొక్క గరిష్ట సభ్యస్థానం అంటే 552. ప్రజెంట్ అంతే 545 అన్నమాట. ఇద్దరిని ఆంగ్లో ఇండియన్ని భారత రాష్ట్రపతి నామినేట్ చేసేవాడు లోక్సభకి. అయితే దీన్ని 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగిందనమాట. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి మహిళ, మనం ఇందాకలా మాట్లాడాం. భారత రాష్ట్రపతికి పనిచేసిన తొలి మహిళ ఎవరంటే ప్రతిభా పాటిల్. 2007 నుంచి 2012 వరకు చేయడం జరిగిందనమాట. ఓకేనా, రెండవ మహిళ అంటే ద్రౌపది ముర్ము, ఈవిడైతే 15వది. ద్రౌపది ముర్ము అనేవారు 15వ
15వ రాష్ట్రపతి. మహిళల పరంగా అయితే సెకండ్ అనమాట. ఓకే, తొలి ప్రతిభా పాటిల్ 2007 నుంచి 2012 వరకు చేయడం జరిగింది. సుచేత కృపలాన్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా సుచేత కృపలాన్ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి ఏ సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులు లోక్సభకు నామినేట్ చేయవచ్చు? ఆల్రెడీ మాట్లాడాం, ఆంగ్లో ఇండియన్స్. 104వ రాజ్యాంగ సవరణ తీసేస్తారని కూడా చెప్పాం. ఆర్టికల్ 331 అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదులేండి. 104వ రాజ్యాంగ సవరణ తీసేస్తారని చెప్పాం. ఓకే, లోక్సభ యొక్క గరిష్ట సభ్య స్థానాల సంఖ్య 545 అన్నాం కదా, అందులో అప్పుడు నామినేట్ చేసేవారు, ఇప్పుడు లేదులేండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరిని భారత రాష్ట్రపతి నియమించరు? ఓకే, భారత రాష్ట్రపతి ఎవరిని నియమించరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు నియమిస్తాడు, కానీ నియమించరు అన్నాడు కదా, అంటే ఎవరు ఉండరు అనేసి. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, స్టేట్ చీఫ్ మినిస్టర్. ఎస్, ఇది రైట్ ఆన్సర్ అండి. స్టేట్ చీఫ్ మినిస్టర్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్. స్టేట్ చీఫ్ మినిస్టర్ని నియమించేది గవర్నర్. ఓకే, స్టేట్ గవర్నర్ నియమించేది భారత రాష్ట్రపతి. ఇది ఆర్టికల్ 155. జడ్జెస్ ఆఫ్ హైకోర్టు కూడా 27 ప్రకారం హైకోర్టు యొక్క జడ్జిలను కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారనమాట. ఓకేనా, అయితే నియమించింది స్టేట్ చీఫ్ మినిస్టర్ని నియమించరు, గవర్నర్ నియమిస్తారనమాట. దీని గురించి చెప్పే ఆర్టికల్ అదే సెంట్రల్లో అయితే 75. స్టేట్ ప్రైమ్ మినిస్టర్ని మాత్రం భారత రాష్ట్రపతి నియమిస్తారు 75 ఆర్టికల్ ప్రకారం. దీనికి 89 కలుపుకుంటే 164. ఈ 164 ఏం చెప్తుంది? స్టేట్ చీఫ్ మినిస్టర్ని గవర్నర్ నియమిస్తారని చెప్తుంది అనమాట. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? ఎవరు కాదు అనేసి అన్నాడు. అంటే స్టేట్ చీఫ్ మినిస్టర్ అనమాట, ఎందుకంటే గవర్నర్ నియమిస్తారు కాబట్టి. అదే మన విధానసభలో మెజారిటీ ప్రకారం నియమిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. భారత రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. ఓకేనా, అలా కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ నియమించేది భారత రాష్ట్రపతి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని నియమించేది కూడా భారత రాష్ట్రపతి. వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం మనం. పార్లమెంట్లో మొత్తం సభ్యులు కలిపి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేసేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రమాణ స్వీకారం భారత రాష్ట్రపతి చేయించేది. అలా కాకుండా గవర్నర్ ఎవరితో ప్రమాణ స్వీకారం చేస్తారంటే గవర్నర్ని. హైకోర్టు ఉంటారు కదా, హైకోర్టు న్యాయమూర్తుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పదవి నుండి తొలగించడానికి అభిశంసన ప్రక్రియ ఎవరికి వర్తించదు? ప్రైమ్ మినిస్టర్ అండి, ఈయనకి వర్తించదు. ఎందుకో చెప్తా చూడండి. చీఫ్ జస్టిస్ అభిశంసన ప్రక్రియ అంటే 2 సభల్లో ప్రవేశపెట్టి ఇతనికి ఇది లేదు, విశ్వాసం లేదు అని చెప్పడాన్ని అభిశంసన ప్రక్రియ అంటారు. ప్రైమ్ మినిస్టర్ని లోక్సభలో మెజారిటీ కోల్పోతే సరిపోతుందండి, ప్రైమ్ మినిస్టర్ పదవి కోల్పోవడం జరుగుతుంది. లేదా రాష్ట్రపతి విశ్వాసం పొందలేని మరుక్షణం అతని పదవి రద్దు అవుతుంది. ఓకే, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కానీ, వీళ్ళు ముగ్గురిని తొలగించాలంటే ముందు 2 సభలు ఆమోదించాలన్నమాట. మొదటి సభలో ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత మామూలు బిల్లు ఎలా వెళ్తుందో అలా అనమాట. ఈ ముగ్గురిని తొలగించాలంటే అలా జరుగుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ని తొలగించాలంటే ఏ సభలోని ఇది ప్రవేశపెట్టక్కర్లేదు. లోక్సభలో వాళ్ళ మెజారిటీ పడిపోయిందని తెలిసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ పదవి ఖాళీ అవుతుంది. అలానే రాష్ట్రపతి యొక్క విశ్వాసం కోల్పోయాడు అనుకోండి, ప్రధానమంత్రి అంటే ఇతనికి మంత్రిమండలి సపోర్ట్ లేదు అని అతనికి తెలిసింది అనుకోండి, విశ్వాసం కోల్పోతే అప్పుడు కూడా తన ఇది కోల్పోతాడు. అంతేగాని రెండు సభల్లో ఉంటుంది కాబట్టి అది అభిశంసన ప్రక్రియ అనకూడదు అనమాట. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ అనేది ఇతని ఇంపీచ్మెంట్ అనేది వర్తించదు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 78 క్రింద మంత్రిమండలి నిర్ణయాలన్నింటినీ క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతికి తెలియజేస్తారు? ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 78 మంత్రిమండలి నిర్ణయం 78 సబ్ క్లాస్ 1 అండి. మెయిన్గా చెప్పాలంటే మంత్రిమండలికి ప్రధానమంత్రికి మధ్య సంధానకర్త ప్రైమ్ మినిస్టర్ అండి. అంటే మంత్రిమండలి నిర్ణయాలన్నింటినీ
ప్రైమ్ మినిస్టర్ అనేవారు రాష్ట్రపతికి తెలియజేయాలన్నమాట. అలా చెప్పేది 78 క్లాస్ 1 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి కావడానికి ముందు భారతరత్న అవార్డు ఎవరికి లభించింది? ఇది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మనం అందరం రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాం కదా, కానీ రాజేంద్ర ప్రసాద్ కాదండి దీని ఆన్సర్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన భారత రాష్ట్రపతి కావడానికి ముందే భారతరత్న అవార్డు లభించింది అనమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తొలి భారతరత్న అవార్డు కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కే రావడం జరిగిందండి. అంటే ఈయన ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటుండగా ఉపరాష్ట్రపతి పదవి హోదాలో రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఓకే, ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్. రైటే కదండి. డిఫెన్స్ ఫోర్సెస్కి యొక్క సుప్రీం కమాండర్ అంటే డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఈజ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్. నిజం కాదు అన్నాడు కాబట్టి అది కాదు. ఈ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇది కూడా రైటే కదా. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని నియమిస్తారన్నమాట. ద ప్రెసిడెంట్ ఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద నేషన్. ఇది కూడా రైటే కదా. భారతదేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 52. ఈ కాంట్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ. ఇది తప్పండి. అతనే కదండి, అంటే డి తప్పు. అతనే కదా నేషనల్ ఎమర్జెన్సీ ఇచ్చేసేది. ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి డిక్లేర్ చేస్తారు నేషనల్ ఎమర్జెన్సీ, కానీ కాదన్నాడు కాబట్టి అదే తప్పు. ఓకేనా. అంటే ఆర్టికల్ 352 క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైన పత్రం ద్వారా రాష్ట్రపతి అనేవారు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారనమాట, కానీ కాదన్నాడు కాబట్టి ఇదే తప్పు ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ఎవరు రాష్ట్రపతి వ్యవహరిస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 1968 పదవి బాధ్యతల చట్ట ప్రకారం అన్నమాట. రాజ్యాంగంలో లేదు ఇది. ఓకే, అంటే ఏం జరిగిందంటే 1950 నుంచి 62 వరకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా చేశారు. 1962 నుంచి 67 వరకు డాక్టర్ సర్వేపల్లి బాబు రాజేంద్ర ప్రసాద్. 1950 62 67 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. 67 69 జాకీర్ హుస్సేన్ అనమాట. మనకి ఇది ఆల్రెడీ మాట్లాడాం కదా, జాకీర్ హుస్సేన్. ఈయన చనిపోయిన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయదలుచుకున్నాడు. అంటే ఇక్కడ చనిపోయాడు కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడింది. ఉపరాష్ట్రపతి ఉన్న వివి గిరి తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి పదవిలో పోటీ చేయాలనుకున్నాడు కాబట్టి 2 పదవులు ఖాళీ అయ్యాయి. మరి ఈ టైంలో భారత రాష్ట్రపతి ఎవరని క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇది రాజ్యాంగంలో కూడా లేదు కాబట్టి 1968 అప్పటికప్పుడు పదవి బాధ్యతల చట్ట ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఉంటారా అనేసి అక్కడ ఇచ్చేసారు అనమాట. కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి జన్మించారు? నరేంద్ర మోడీ అండి. 2 ఇంపార్టెంట్ పాయింట్లు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఓకే, 2. అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఈయన మొట్టమొదటిసారిగా 1996లో ప్రధానమంత్రి అయ్యారు, కానీ అప్పుడే తన పదవిని కోల్పోతారు విశ్వాస తీర్మానం ద్వారా. అయితే తర్వాత 1998 నుంచి 2004 వరకు మళ్ళీ ప్రధానమంత్రిగా చేశారు, భారతదేశ ప్రధానమంత్రి. ఓకే, ఐకే గుజరాల్. ఈయన 1996లో 96 ఈయన కూడా భారత ప్రధానమంత్రిగా చేశారు అనమాట. మన్మోహన్ సింగ్ మన అందరికీ తెలుసు 2004 నుంచి 14 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు 2 సార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు? గుల్జారీలాల్ నందా అండి. ఎందుకంటే 2 సార్లు చేయాల్సి వచ్చింది? మనకు ఆల్రెడీ తెలుసు 1947 నుంచి 1964 వరకు
భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసిన ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈయన చనిపోయినప్పుడు ఈయన 1964లో చనిపోయినప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా చేశారు. ఓకే. ఆ తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రి ఇతని ప్లేస్లో ఎవరు వచ్చారంటే 1964 నుంచి 1966 వరకు లాల్ బహదూర్ శాస్త్రి వచ్చారండి. అయితే ఇతను చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ గుల్జారీలాల్ నందే రెండోసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా చేయడం జరిగిందనమాట. ఓకేనా. అందువల్ల 2 సార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరంటే గుల్జారీలాల్ నందా అనమాట. ఓకే. ఇందిరాగాంధీ భారతదేశం మొదటి మహిళా ప్రధానమంత్రి మనకు తెలుసు. ఈవిడ 1966 నుండి 77 వరకు, అలానే 1980 నుంచి 84 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ఈయన 1977 నుంచి 1979 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. భారతదేశపు కాంగ్రెసేతర మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈయన చెప్పుకుంటాం. అయితే ఈయనచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ఎవరంటే బీడి జెట్టి అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎందుకంటే మనకి రాష్ట్రపతి అంటే వరుసలను చదివేటప్పుడు ఈయన పేరు ఉండదు, ఎందుకంటే ఈయన తక్కువ కాలమే చేశాడు. అందువల్ల తాత్కాలిక రాష్ట్రపతిగా చేయడం వల్ల బీడీ జెట్టి పేరు మనకు కనబడదు. అందువల్ల బీడీ జెట్టి మనకి రాష్ట్రపతిగా పనిచేయలేదేమో అనుకుంటాం, కాబట్టి అది ఆప్షన్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది 3-4 సార్లు ఆల్రెడీ అడిగిన బిట్టే, కన్ఫ్యూజ్ బిట్ కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చరణ్ సింగ్ అంటే 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. పార్లమెంట్లో అడుగుపెట్టని ప్రధానమంత్రిగా మనం చరణ్ సింగ్ చెప్పుకోవచ్చు. ఆ టైంలో మనకి రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి నెల రోజులు టైం ఇచ్చి తన విశ్వాసాన్ని నిరూపించవలసిందిగా కోరుతారు అనమాట. కానీ చరణ్ సింగ్ తన విశ్వాసం నిరూపించుకోవాలని అర్థమయ్యి 24వ రోజున తన పదవికి రాజీనామా చేస్తారనమాట. ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లను ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2 అనమాట. ఎన్నికల సంఘం గురించి చెప్పే భాగం అంతా రాజ్యాంగంలో 15వ భాగం అండి. ఆర్టికల్స్ 324 నుంచి 329 వరకు. ఓకేనా. అయితే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్లు మరియు ఇతర ఎన్నికల కమిషనర్లను ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి లోక్సభకు ఈ సమాజానికి చెందిన 2 సభ్యులను నామినేట్ చేస్తారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆంగ్లో ఇండియన్. ఆర్టికల్ 331 ప్రకారం భారత రాష్ట్రపతి లోక్సభకు ఆంగ్లో ఇండియన్ని 2 నామినేట్ చేస్తారు. ఆర్టికల్ 104 ప్రకారం దీన్ని రాజ్యాంగం నుండి తొలగించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పదవి నుండి తొలగించడానికి అభిశంసన ప్రక్రియ వర్తించదు. ఓకే, దీని గురించి కూడా ఆల్రెడీ మాట్లాడాం. ప్రైమ్ మినిస్టర్ ఎందుకో కూడా ఆల్రెడీ చెప్పాను. సేమ్ క్వశ్చనే, రిపీటెడ్ అయిన క్వశ్చన్లే ఉంటాయండి. అందుకే ప్రీవియస్ ఇయర్ ఎక్కువ క్వశ్చన్ చేయడం వల్ల ఎక్కడ క్వశ్చన్ రిపీట్ అవుతుందో తెలుస్తుంది అనమాట. తెలియని క్వశ్చన్ల ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీని గురించి ఆల్రెడీ మాట్లాడిన కాబట్టి స్కిప్ చేస్తాం. భారత రాష్ట్రపతి లేనప్పుడు రాష్ట్రపతి కార్యాలయాన్ని ఎవరు నిర్వహిస్తారు? భారత రాష్ట్రపతి లేనప్పుడు ఓకే, ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద రాజ్యసభ. ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే ఆ ప్లేస్లో ఉపరాష్ట్రపతి పనిచేస్తారని చెప్పే ఆర్టికల్ 65 అనమాట. అదే రాజ్యసభ అదే ఎక్స్ అఫీషియో చైర్మన్ అయినా ఉపరాష్ట్రపతి ఒకటే కాబట్టి ఆర్టికల్ 65 ప్రకారం ఆయన చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది భారత అధ్యక్షుల పేర్లు వారి పదవీ కాలం ప్రకారం అవరోహణ అంటే పెద్ద నుండి చిన్నకి అమర్చండి. డిసెండింగ్ ఆర్డర్. ఓకే, అంటే ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ జాకీర్ హుస్సేన్, బివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్,
నీలం సంజీవ్ రెడ్డి, జ్ఞాని జైల్ సింగ్. అంటే జ్ఞాని జైల్ సింగ్ రావాలి. అంటే అంటే చివరి నుంచి కిందకి రమ్మంటున్నాడు అన్నమాట, పైనుంచి కిందకి రమ్మంటున్నాడు. అంటే జ్ఞాని జైల్ సింగ్ అంటే ప్రతి ఆప్షన్లో డి ఉంది, ఈ ఆప్షన్లో డి లేదు కాబట్టి ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్. జ్ఞాని జైల్ సింగ్ ముందు ఎవరు చేశారు? ఓకే, నీలం సంజీవ్ రెడ్డి. జ్ఞాని జైల్ సింగ్ 1982 నుంచి 87 వరకు చేశారు. నీలం సంజీవ్ రెడ్డి 1977 నుంచి 1982 వరకు చేశారు. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ 1974 నుంచి 77 వరకు చేశారు. జాకీర్ హుస్సేన్ 1967 నుంచి 69 వరకు చేయడం జరిగింది. అంటే ఇది సి సి అనేది చివరిన ఉండాలి, అంటే ఇది రాంగ్ అండ్ ఇది కూడా రాంగ్. అంటే ఫస్ట్ డి జ్ఞాని జైల్ సింగ్, తర్వాత నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, తర్వాత జాకీర్ హుస్సేన్ అనమాట. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అందుకే రాష్ట్రపతి పేర్లన్నిటి మీద ఐడియా ఉండాలండి. అందుకే ఆల్రెడీ డిస్కస్ చేశాను, కావాలంటే ఒకసారి వినండి. ముందు చెప్పాను కదా, అది జాగ్రత్తగా వినండి ఒకసారి, సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు భారతదేశ ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు? ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను. జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 64 వరకు. ఓకేనా. నరేంద్ర మోడీ అంటే ప్రజెంట్. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి 1996లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత 1998 నుంచి 2004 వరకు చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ గరిష్ట చెల్లుబాటు ఎంత? 6 నెలల 6 వారాలు. ప్రీవియస్ వీడియోలో దీని గురించి బాగా డిస్కస్ చేశానండి. భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే ఆర్టికల్ ఎంతంటే ఆర్టికల్ 1, 2, 3. గవర్నర్ ఆర్డినెన్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఎంతంటే ఆర్టికల్ 213. ఓకే, అయితే ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారం అనుకుంటారు, కానీ విచక్షణ అధికారం కాదు, అది శాసన అధికారం. ఓకే, అయితే ఆర్డినెన్స్ అనేది చట్టాల ప్రకారం అయితే 1861 చట్ట ప్రకారం ఫస్ట్ ఇది వెలుగులోకి వచ్చిందనమాట. అంటే గవర్నర్లకు అప్పుడు ఇచ్చేవారు ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం 1861 చార్టర్ చట్ట ప్రకారం. ఓకే, అయితే ప్రజెంట్ రాష్ట్రపతి జారీ చేస్తున్నారు 6 నెలల 6 వారాలు అనమాట. రెండు సభలు సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్స్ జనరల్గా జారీ చేస్తుంటారు. అయితే ఒక సభ సమావేశంలో ఉండి ఇంకో సభ సమావేశంలో లేనప్పుడు కూడా ఆర్డినెన్స్లు జారీ చేయవచ్చు. ఆర్డినెన్స్ల చట్టానికి ఉన్న పవర్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతిని క్రింది వారు ఎన్నుకుంటారు? ఓకే, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. తప్పు, డైరెక్ట్ ఎలక్షన్ కాదు కదా, మనం ఓటేయట్లేదు కదా. ఎలక్ట్రల్ కాలేజ్, ఇది రైట్ అండి. సిస్టమ్ ఇది కాదు, ఇది రైట్. మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. డైరెక్ట్గా ఫాస్ట్గా చూడడం వల్ల ఏమవుతుందంటే ఇదే కలర్ రైట్ అనుకుని ఇక్కడే ఆగిపోతాం. కానీ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్లోని ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాజ్యసభకు 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఉంటారు కదా మెంబర్స్ అంటే. కానీ వీళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు కదా, కాబట్టి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ కాదనమాట. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకే ఎలక్టరల్ కాలేజ్ అంటే వీళ్ళు కాకుండా, అంటే రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది నామినేట్ చేస్తారు కదా, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్న ఒక గణాంకాన్ని ఎలక్టరల్ కాలేజ్ అంటారు అనమాట. కాబట్టి ఎలక్టరల్ కాలేజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి 4వ రాష్ట్రపతి ఎవరు? ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివిగిరి, వరాహగిరి వెంకటగిరి. 1969 నుంచి 1974 వరకు చేశారు. జాకీర్ హుస్సేన్ 1967 నుంచి 69 వరకు చేశారు. జ్ఞాని జైల్ సింగ్ 1982 నుంచి 87 వరకు చేశారు. బీడి చెట్టి కూడా స్వాతంత్ర అదే కాంగ్రెస్ యాత్ర ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించింది బీడి చెట్టి అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది?
ఓకే, ఇప్పుడు పెట్టచ్చండి. మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకంటే ఇందులో భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కదా రాజ్యసభకి. ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం వాళ్ళు కూడా పాల్గొంటారు అనమాట. మెంబర్స్ ఆఫ్ ద ఓన్లీ లోక్సభ అనేది రాంగ్ అవుద్ది, ఎందుకంటే రాజ్యసభ కూడా పాల్గొంటుంది కాబట్టి. మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ కూడా కాదు, లోక్సభ కూడా పాల్గొంటుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటాయి కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవు అన్నమాట. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం భారత రాష్ట్రపతి నియమిస్తారు అనమాట. వీళ్ళనే కాకుండా ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులని, ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులను కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారు అనమాట. ఇది రైట్ ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్ కాదు, వైస్ ప్రెసిడెంట్ కాదు, స్పీకర్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్ ఎవరు? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. అంతర్రాష్ట్ర మండలికి, జాతీయ అభివృద్ధి మండలికి, జాతీయ జనాభా మండలికి, అంతర్రాష్ట్ర వ్యవహారాల మండలికి, ఎయిడ్స్ నియంత్రణ మండలికి మొదలన్నిటికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు అన్నమాట. ఓకే,